హలో, నా పేరు జేమ్స్ అండి. నేను టాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాను. ఈ తపస్కాలం మొదలైనాక నేను శుక్రవారం ఉపవాసాలు ఉండాలని అనుకున్నాను. అయితే ఎక్కువగా నేను టీ ఎక్కువ తాగుతున్నాను. టీ ఎక్కువ తాగుతుంటే సరే టీయే కాదని నేను ఒకటికి ఇంకొక గ్లాసు తాగుతూనే ఉంటాను. ఒకరోజు మొన్న నాకు మంచిగా బాగా గ్యాస్ ఎక్కువయ్యి గుండెల్లో బాగా మంటగా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంటే కాసేపు కూర్చున్నా. ఏంటి గ్యాస్ వస్తుందా ఏంటో అనుకున్నా. గ్యాస్ వస్తుంది అనుకున్నా, కానీ మంచినీళ్ళు తాగా. మంచినీళ్ళు తాగి మళ్ళీ హెల్పర్ నాకు బొచ్చిచ్చిండు. బొచ్చిచ్చినాక మళ్ళీ కొట్టా. మళ్ళీ కొడితే మళ్ళీ నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంటే నేను ఇక తట్టుకోలేకపోతున్నా గ్యాస్ వల్ల. ఆ గ్యాస్ నాకు ఎక్కువ అవుతుంది. ఇక నేను పని చేయలేను మేస్త్రి, ఇంటికి పోతున్నానని నేను అనుకున్నా. అప్పుడు నేను ఆ రోజు చేసేది పాస్టర్ గారు చర్చి, ఆ చర్చిలో దండం పెట్టుకున్న యేసుక్రీస్తుకి, తండ్రి ప్రభు నాకేదో జరుగుతుంది, నాకేదో అవుతుంది, నన్ను కాపాడు తండ్రి అని అనుకొని దేవుడికి దండం పెట్టుకొని కాళ్ళు కడుక్కున్నా. సెంటర్కి పోయి భాస్కర్ రెడ్డి గారి కాడ ఇంజక్షన్ చేయించుకున్నా. నాకు ఎట్లా వస్తుంది భాస్కర్ రెడ్డి గారు అంటే, సరే ఏం కాదు భయపడబాకు, నీకేం కాదు అన్నాడు. ట్యాబ్లెట్లు ఇచ్చిండు. ఇంటికి వచ్చినాక సాయంత్రం మళ్ళీ నొప్పి పడుతుంది. నొప్పి పడుతుంటే ఏంటి భాస్కర్ రెడ్డి గారు అన్న, మళ్ళీ పోయి సరే పెద్ద హాస్పిటల్కి పో అన్నాడు. నిన్న నేను పెద్ద హాస్పిటల్కి పోయాను. పెద్ద హాస్పిటల్కి పోతే టెస్టుల్లో మట్టుకి నాకు ప్రతి టెస్ట్ కూడా 4 చేశారు. 4 టెస్టులు కూడా నార్మల్ అని వచ్చింది. నాకు మంచిగా, నేను ఇంటికి పోయి అమ్మటే శుక్రవారం సాక్ష్యం చెబుతానని, ఆ టెస్టు రక్తం ఎప్పుడైతే నాకు తీసుకున్నారో శుక్రవారం నేను సాక్ష్యం చెబుతానని ఎమ్మటే దేవుడికి ప్రార్థన చేసుకొని మేము కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుచుకున్నాం. నాకు ఏదైనా అయితే నాకు పెట్టోళ్ళు లేరని దేవుడికి దండం పెట్టుకున్నాం. ఇది నాకు జరిగిన కథ. వందనాలే ఫాదర్ గారికి కూడా నా వందనాలు. నాకు 3 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చిందండి. కరువు పనికి పోయి వచ్చా. నేను బట్టలు తడి పెట్టుకున్న అన్ని పనులు చేసుకున్నా. బట్టలు తడి పెట్టుకున్న అన్ని పనులు చేసుకున్నా. కరువు పని డబ్బులు పడతాయేమోనని సెంటర్కి వెళ్ళాను. వెళ్తే నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయినా. మా అబ్బాయికి ఫోన్ చేస్తే అమ్మటే వచ్చిండు. వచ్చి అమ్మ డాక్టర్ గారి కాడికి తీసుకుపోతున్నాను అన్నాడు. సరే వెళ్ళను. వెళితే గ్యాస్ నొప్పి అన్నాడు. ఒక ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసి ఇంటికి వెళ్ళి అన్నాడు. ఇంటికి వెళ్ళా నేను. మళ్ళీ నొప్పి అసలు పోటీ వెళ్ళిపోతుంది, తట్టుకోలేకపోతున్నా నేను. సరే మా అబ్బాయి ఏం చేసిండు, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయిండు. సరే అక్కడ ఏం చూడట్లేదు, నాకు అసలు ఏం చూడట్లేదు, ఏం చెప్పట్లేదు డాక్టర్ గారు కూడా. అమ్మ నీకు షుగర్ ఉంది, మేమేం చేయదు కాదు అంటున్నారు. సరే మా దగ్గర తీసుకెళ్ళండి, మరి మేము అంబులెన్స్ ఇస్తాం అన్నారు. నేను అది ఎక్కడానికి భయపడుతున్నా, ఏడుతున్నా. అసలు కూర్చొని ఇట్లా నిలబడి ఇట్లా పోటీ వెళ్ళిపోతుంది. ఇక సరే అట్నే వెళ్ళిపోతే అక్కడ ఈసీజీ తీతను అన్నారు. ఈసీజీ అక్కడ పని చేయట్లేదు. ఈసీజీ తీతను అంటే అక్కడ పని చేయట్లేదు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిండు మా అబ్బాయి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆ నైట్ అల్లా అట్టే ఉంటాను నేను. మళ్ళీ అట్నే 3 రోజులు ఇబ్బంది పడ్డా, అయినా తగ్గట్లేదు నొప్పి. ఇక కారు మాట్లాడుకొని ఖమ్మం తీసుకెళ్ళారు. అక్కడ ఇక హార్ట్ అటాక్ అని చెప్పారు. 2 టెస్టులు పోయినాయి అన్నారు. ఇక అప్పటికప్పుడు 50,000 కడితే శాతం అన్నారు. ఇక డబ్బులు కట్టేసి చేశారు. నయమైంది. ఇక దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. ఆ రోజు మేము ఎంతో బాధపడి దేవుడికి, ఆ రోజు నేను మళ్ళీ ఒకసారి సాక్ష్యం చెప్పుకుంటానని దేవుడికి సాక్ష్యం చెప్పుకున్న ఆ రోజు మళ్ళీ ఈరోజు మాకు మళ్ళీ ఇదే తపస్కాలంలో మాకు ఇట్లా జరిగింది. మళ్ళీ సాక్ష్యం చెప్పుకుంటున్నాం. దేవుని కృప మాకు ఎప్పుడు ఎల్లగా ఉండాలని మా కొరకు ప్రార్థన చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్.